బోయినపల్లి కాంగ్రెస్ నాయకులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరులు బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. బోయినపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు తొంటి మధుకుమార్ రైతుల సమస్యలు, సాగునీటి అంశాలపై వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకే ఎమ్మెల్యే పిఆర్ఓ మలయాళ విశ్వనాథం అనే వ్యక్తి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించి మరోసారి పోస్టులు పెడితే చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. స్థానిక పోలీసులు స్పందించకపోతే జిల్లా ఎస్పీని కలిసి న్యాయం కోరుతామని, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని సుంకే రవిశంకర్ స్పష్టం చేశారు. మల్కాపూర్ గ్రామం నాది. తొంటి మధుకర్ నా పేరు. నాకు ట్రూ కలర్లో ఎమ్మెల్యే పిఆర్ఓ అని పేరు పడ్డది. అక్కడి నుంచి ఫోన్ చేసి నువ్వు పోస్టులు పెడితే మంచిగా ఉండదని బెదిరింపు చేశారు. మరి ఎట్లా పడితే అట్లా అమ్మన్న బూతులు తిట్టారు. వీరిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. పోలీస్ స్టేషన్ చంపేస్తామని సూత బెదిరించారు. మేడిపల్లి సత్యం ఆయన అనుచరుల ఆగడాలు మామూలుగా కాకుండా ముఖ్యంగా బోయినపల్లిని మండలంలో ఇక్కడ చాలా పటిష్టమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్న కారణం చేత మరి ఈ బోయినపల్లి మండలంలో నిన్ననే మరి మల్కాపూర్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుడు తొంటి మధుకర్ను మరి ఎమ్మెల్యే పిఆర్ఓ అనే ట్రూ కలర్లో చూస్తే ఎమ్మెల్యే పిఆర్ఓ అని లేదా మలయాళ విశ్వనాథం అనే పేరుతో వస్తున్నటువంటి నేపథ్యంలో మరి తను ఫోన్ చేసి రకరకాల బూతులు మాట్లాడుతూ ఇంకొకసారి నువ్వు పోస్టులు పెడితే, ఆయన పెట్టిన పోస్టు కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన మంచి పనుల గురించో గతంలో బోయినపల్లి మండలంలో జరిగిన అభివృద్ధి గురించో మాట్లాడుతున్న నేపథ్యం లేదా రైతుల సమస్యలు నీళ్లు లేవానో ఇలాంటి సమస్యల మీద స్టేటస్లు పెడతా అంటే ఇంకొకసారి నువ్వు స్టేటస్ పెడితే సంపెత్తం బిడ్డ, మరి ఇంకోసారి నువ్వు స్టేటస్లు పెట్టద్దు, పోస్టులు పెట్టద్దని తొంటి మధుకర్ను మరి బెదిరించడమే కాకుండా ఇంకోసారి పోస్ట్ పెడితే సంపెత్తామని చెప్పి మేడిపల్లి సత్యం చెంచాగాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ నాయకులను బెదిరించేటువంటి పరిస్థితి అవుతుంది. ఈ యొక్క బోయినపల్లి మండలంలో కాదు, చొప్పదండి యావత్ నియోజకవర్గంలో 6 మండలాల్లో మొన్న కూడా మరి శేఖర్ ముదిరాజ్ అని మల్యాల సర్పంచ్గా ఓడిపోయిన తనను ఆయన ఇంటి మీదకి పోయి దాడి చేయడం, అదే కొడిమేల మండలంలో కూడా రామకృష్ణాపూర్లో కూడా ఇదే గూండాలు రౌడీలు కాంగ్రెస్ గూండాలు పోయి దాడి చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం మేడిపల్లి సత్యంకు, నీ కుక్కలను నీ అనుచరులను నువ్వు వాళ్ళని కంట్రోల్ పెట్టుకో మేడిపల్లి సత్యం.